స్కూల్స్ మీరు అన్నట్టుగా చాలా మోడల్ స్కూల్స్ కేజీబీ స్కూల్స్ వల్ల 50% వెళ్ళింది సార్. కానీ ఒక ఇంప్రెషన్ ప్రైవేట్ స్కూల్లో బాగా చెప్తారని ఇంప్రెషన్ కానీ యాక్చువల్గా మీరు ఈ అమెరికన్ అసోసియేషన్ కానీ మాట కానీ మీరు వెళ్ళి చూస్తే మార్కుల ఎన్విరాన్మెంట్ వాళ్ళ దగ్గర లేదు, టాలెంట్స్ ఉండవు, అక్కడ పిల్లలకు క్రియేటివిటీ ఉండదు. సూసైడ్ చేసుకునే పిల్లలు ఎవరు ఉన్నారంటే ఐఐటి ఇంటర్మీడియట్ పోయినాక మా పిల్లలు ఎవరు చేసుకోరు, మా చంపడం చంపుతారు కనుక అయితే ప్రభుత్వము మా వర్క్ను ఎక్స్పోజ్ చేయట్లేదు. మీ ద్వారా మాకు ఎక్స్పోజ్ వచ్చింది సార్, చేసిన నెట్వర్క్ ద్వారా. మరి సారు విజయ్ కుమార్ సార్ ద్వారా నేను ఈ నెట్వర్క్ పరిచయం కావడం జరిగింది. నేను ఇక్కడ రిటైర్ అయినా కాబట్టి వరంగల్కి రావాలి నాకు బాగా అందరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారని జస్ట్ డైరెక్టర్ ఆర్డర్ కూడా ప్రిన్సిపల్ దగ్గర మన డైరెక్టర్ రెగ్యులర్ ఆర్డర్ కూడా ఇచ్చారు. దీంతో చాలా పిల్లలకు మ్యాథమెటిక్స్ స్కిల్స్ డెవలప్ అవుతుంది, తర్వాత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. ఎదుటోడు మనవాడు అంటారు, ఎదుటోడు ఏమైతే చేస్తాను వాడు మనకి ఎట్లా మోసం చేయబోతున్నాడు వాడిని నేర్చుకోవడానికి మంచి వేదిక అయిపోతుంది సార్. మరి విజయ్ కుమార్ సార్ మాట సైన్స్ ఆఫీసర్ మా డిస్టిక్ కోఆర్డినేటర్ సార్. నేను న్యూజిలాండ్ నుంచి రాగానే సార్ దగ్గరికి వెళ్ళి డిఓ పర్మిషన్ తీసుకున్నా. అప్పటికి అంటున్నారు డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫీస్ కావాలి కదా అంటే అక్కడ కూడా వచ్చింది. మా డిస్టిక్ సైన్స్ ఆఫీసర్ మీద మా వరంగల్ జిల్లా బాధ్యతను అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ. So respected President of this program, Head Mrs. GHS Chambaripeta Sharadabai Madam Garu, Chess Network organizers and Samala J. Prakash Foundation Warangal వారు అదేవిధంగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేసేవారు అందరి సహకారంతో మరి తీసుకున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా పూర్తి సహకారాన్ని అందించేసేసి మరి మన విద్యార్థులకు చేరువలోకి తీసుకొచ్చేసి దీని ద్వారా ఏదైతే అనుకుంటున్నారో యాక్చువల్గా ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అవి వచ్చే విధంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి ఆర్గనైజర్స్, తర్వాత వరంగల్ మండల్స్లో ఉన్నటువంటి ఆల్ హై స్కూల్ హెడ్ మాస్టర్స్ అండ్ ఫిజికల్ డైరెక్టర్స్ అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో అంటే దీనికి అంటే ఇక్కడ మన వరంగల్లో దీన్ని ఇమీడియట్గా ప్రోగ్రామ్ తీసుకురావడానికి కారణం మాత్రం మన రిటైర్డ్ ఎంఈఓ గంప అశోక్ కుమార్ గారే. జనరల్గా మన అందరికీ తెలుసు, వాళ్ళు ఏదైనా ఇన్వాల్వ్ అయితే అది దాని వెంబడి పడుతూ ఉంటారు, దాని కార్యక్రమాన్ని ది బెస్ట్గా చేయాలని చూస్తూ ఉంటారు. ఆఫీస్కి వచ్చినప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఇట్లాంటివి చాలా ప్రోగ్రామ్ ఇప్పుడు చాలా అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి, దీని యొక్క అవుట్కమ్ ఏంటనేటువంటిది వారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ చెస్ వరల్డ్ లెవెల్లో దీనికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, మన యొక్క స్టేటస్ ఏంటి, ఇందులో రాణిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులు వాళ్ళు ఎందుకు తెలియలేక కనుమరుగు అంటే తెలియకుండా ఉన్నారు, దాని యొక్క ఇంపార్టెన్స్ని మనం అందరికీ సొసైటీకి ఎందుకు తెలియజేయలేకపోతున్నాము, తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది, దానికి ఒక విధానం అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఈ స్ట్రాటజీ అనుకొని ఈ కార్యక్రమాన్ని వారు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు వారి మాటలతో తెలుస్తూ ఉన్నది. సో కాబట్టి అంటే ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా సరే వారు అంటే ఒక ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళకి చాలా వెరీ అంటే కమిటెడ్గా ఉంటారు, కాంపిటెంట్గా ఉంటారు, వాళ్ళ ఉద్దేశం చాలా ఉంటుంది. కానీ దాన్ని ప్రాక్టికల్గా తీసుకొచ్చేటువంటి క్రమంలో ఒక వ్యవస్థలోకి మనం అనుకున్నది తీసుకువెళ్ళాలి, ప్లస్ మనం అనుకున్నటువంటి ఆబ్జెక్టివ్స్ని సాధించాలనేటువంటి క్రమంలో చాలా ఇష్యూస్ ఉంటాయి, చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. సో ఆ క్రమంలోనే నేను అన్నాను ఏ ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ సెక్టార్లోకి రావాలి అంటే ఖచ్చితంగా దానికి ఒక విధానం ఉంటుంది. సో అది ఆ ప్రభుత్వ పరంగా అనుమతితో ఉంటేనే మనం దీన్ని ఆర్గనైజ్ చేయగలుగుతాం, ఇన్వాల్వ్ అవుతాం అని చెప్పి సపోర్ట్ చేయడం జరిగింది. దానికోసం ప్రయత్నం జరిగి మరి డైరెక్టర్ గారిని కూడా దానికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చినట్టుగా చెప్పడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషం. ఇది శుభసూచకం.
ఈ కార్యక్రమాన్ని మనము ముందుకు తీసుకెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. అయితే అంటే వీరు ఎంచుకున్నటువంటి ఒక చెస్ అనేటువంటిది వాళ్ళకు ఉండేటువంటి అవగాహన మేరకు, వారికి ఉండేటువంటి ఎక్స్పోజర్, వారికి ఉండేటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు, దీని యొక్క ఇంపార్టెన్స్ కావచ్చు. అయితే గవర్నమెంట్ సెక్టార్లో సరే మనకి అశోక్ కుమార్ సార్ చెప్పే ఉండి ఉంటాడు, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేటువంటి గవర్నమెంట్ సెక్టార్కి వస్తా ఉన్నాయి. మీకు కూడా తెలిసే ఉంటుంది ఎన్ని ప్రోగ్రామ్స్ అని అంటే. సో ఇప్పుడు వికసిత్ భారత్ బిల్డర్ అంటే ఇక ప్రోగ్రామ్స్ అంటే కొట్టదా అన్నట్టు ఆ టైప్లో ఉంటుందంటే ఎన్ని వస్తున్నట్టు రొటీన్ రెగ్యులర్ అకాడమిక్ ప్రాక్టీసెస్కి అదనంగా చాలా ప్రోగ్రామ్స్ అనేటువంటి డంప్ అవుతున్నవి. సో ఎక్కడికి వస్తున్నవి, అది ఏ లెవెల్లో వాళ్ళు తీసుకున్నా కూడా, అది నేషనల్ లెవెల్లో తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ కావచ్చు, స్టేట్ లెవెల్లో తీసుకునేటువంటి ప్యూర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కావచ్చు, అదనంగా తీసుకునేటువంటి కొన్ని యాక్టివిటీస్ కావచ్చు, అన్నీ కూడా స్కూల్స్ మీదకి వస్తూ ఉన్నవి. సో స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ అంటే మనకి ఇంత తీసుకున్నటువంటి ఖాన్ అకాడమీ అయితేనేమి, ఫిజిక్స్ వాళ్ళ అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఇంత పెద్దగా మనకి యాక్టివిటీస్ అనేటువంటి ఈరోజు మన స్కూళ్ళలో మనం చూస్తూ ఉన్నాము. వాటిని ఇంప్లిమెంట్ చేయాలని ఎవరికి వచ్చినటువంటి సెక్షన్ ఎవరి ద్వారా ఆ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పటికి కూడా అంటే మనకి ఎస్హెచ్ఆర్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితులలో ఒక మంచి ఆలోచన, మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి చాలా ఎంతో ఎంతూజియాజంతో మన ప్రోగ్రామ్ని కష్టపడి ప్రభుత్వం నుండి అనుమతి తీసుకొని మనము ప్రాక్టికల్గా ఫీల్డ్ లెవెల్లో చేసేటువంటి క్రమంలో మనం కొన్ని రకాలైన కొన్ని సందర్భంలో అనుకున్నంతగా రెస్పాన్సే కావచ్చు, ఇన్వాల్వ్మెంటే కావచ్చు, అవుట్కమ్సే కావచ్చు రాకపోవడానికి గల కారణాలు ఇవి ఉన్నాయని చెప్పడం కోసమే మేము చెప్పే ప్రయత్నం అంతే. సో ఎందుకంటే చాలా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు, ఒక నేషనల్ లెవెల్లో ప్రోగ్రామ్ అంటే ఖచ్చితంగా దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, దానికి ఒక విజన్ ఉంటుంది. దాని ద్వారా మనం ఈ సొసైటీలో ఈ కమ్యూనిటీ ద్వారా ఏమి మనం సాధించాలనేటువంటిది ఉంటుంది ప్రతి ప్రోగ్రామ్. సో కాబట్టి సో అన్ని ప్రోగ్రాంలలో ఈ చెస్ నెట్వర్క్ ప్రోగ్రామ్ అనేటువంటిది కూడా మన స్టూడెంట్ కమ్యూనిటీకి దీన్ని అందించి మరి చాలా ఆర్గనైజేషన్స్ ద్వారా, ఎన్జిఓస్ ద్వారా రకరకాలైనటువంటి స్టూడెంట్ కమ్యూనిటీకి సపోర్ట్ కావచ్చు, సహాయం కావచ్చు అని ఫెసిలిటీస్ అని చెప్పి చేసేసి రకరకాలుగా అందిస్తూ ఉంటారు. లైబ్రరీ బుక్స్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, చాలా ఈవెన్ స్పోర్ట్స్ మోటివ్ మెటీరియల్ కూడా ఎవరికి చేతనంతగా వారు స్కూల్ తరఫులో స్కూల్ లెవెల్లో పనిచేసేటువంటి హెడ్ మాస్టర్స్ కావచ్చు, తర్వాత ఫిజికల్ డైరెక్టర్స్ కావచ్చు, వారు కూడా వారి సొంతంగా కావచ్చు, లేదంటే కొందరు దాతల ద్వారా స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు, ఇట్లా లైబ్రరీ మెటీరియల్ కావచ్చు, చాలా రకాలైనటువంటి సపోర్ట్ అనేటువంటి స్కూళ్ళకి తర్వాత పిల్లల కోసం అందించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. సో ఏదైనా కూడా ఒక అరేంజ్మెంట్ అనేటువంటిది జరిగిన తర్వాత దాన్ని ఫాలో అప్ అనేటువంటిది ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే దానిలో ఉండేటువంటి కొద్ది ఎసెన్సే కావచ్చు, దాని యొక్క అవుట్కమే కావచ్చు రావడానికి మనకు సులభం ఉంటుంది. మనం చూసాము ఈరోజు చాలా గొప్పగా ఎన్ఐఐటితో పెట్టినటువంటి కంప్యూటర్ ల్యాబ్స్ కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నంత వరకు బాగా నడిచేసినాయి. కంప్యూటర్ ఆపరేటర్స్ టెక్నికల్ స్టాఫ్ వాళ్ళు ఎప్పుడైతే తీసేశారో అవి మొత్తం ల్యాబ్స్ అనేటువంటి క్లోజ్ అయిపోయినాయి. సో కాబట్టి అంటే మనం ఏది ఎంత పెద్దగా తీసుకొని మనము ఈ చెస్ బోర్డ్స్ని మనము ప్రతి స్కూల్స్కి అందించి దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడము, మీకు ప్లానింగ్ ఉండదు. అంటే చెస్ ద్వారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేటువంటివి వాస్తవం. అవి ఆ మెటీరియల్ అనేది అందించడము, చెస్ మీద అవగాహన కల్పించడానికి టీఓటీ అనేటువంటి ప్లానింగ్ కూడా ఉండడం అనేటువంటి నిజంగా సంతోషకరం. అది ఎందుకనంటే చెస్ బోర్డు యొక్క చెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దానికి ఒక ప్రాపర్ ప్లేయింగ్ మెథడాలజీ విధానం తెలిస్తే దాన్ని నలుగురికి చెప్పగలిగితే తద్వారా చెస్ యొక్క ఇంపార్టెన్స్ కావచ్చు, చెస్ ద్వారా నేర్చుకొని ఎదగడానికి అవకాశం ఉంటుంది. నాకే చెస్ తెలియక నా స్కూల్కి వచ్చినటువంటి బోర్డ్స్ని చెస్ ఆడించడం అంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అట్లా టీఓటీ ప్రోగ్రామ్స్ ద్వారా టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చేసి మరి మనం అందజేసినటువంటి చెస్ బోర్డ్స్ని మరి పిల్లలకి ఆ చెస్ ఆట మీద ఆసక్తి, తర్వాత దానిలో మంచి పర్ఫెక్షన్ తీసుకురావడానికి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా మరి మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా రొటీన్గా చెస్ బోర్డ్స్ ఇచ్చేసి మీరు ఆడిపించుకోండి అన్నదానికంటే మీరు తీసుకున్నటువంటి దాని ద్వారా ఖచ్చితంగా పిల్లలకి బెనిఫిట్స్ జరిగి మన పాఠశాలలో
ఈ చెస్ నెట్వర్క్ ద్వారా తరబీదు పొంది దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని తద్వారా వాళ్ళ పేరెంట్స్ తెలిసేసి మీరు చెప్పినటువంటి అర్జున్ లాంటి పిల్లలు ఎందరో తయారు కావడానికి ఖచ్చితంగా ఈ కార్యక్రమం దోహదపడుతుందని, దోహదపడే విధంగా ఆ స్థాయికి వచ్చే విధంగా ఈ కృషి కంటిన్యూషన్ అనేటువంటిది ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మరి తీసుకొని ఈ కార్యక్రమంలో మనం పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీనివాసరావు. మనకు ఒలింపిక్స్ గేమ్స్లో కానీ మనకు బంగారు పథకాలు రావడం కష్టం. ఎందుకంటే వాళ్ళ ఫిజికల్ పర్సనాలిటీ వేరు, మనం వేరు. మనం 5 ఫీట్లు 50 కిలోలు 60 కిలోలు ఉంటుంది. కానీ అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, న్యూజిలాండ్ చూస్తే 7 ఫీట్లు 8 ఫీట్లు ఉంటారు. వాళ్ళ పర్సనాలిటీ ఉంటుంది, వాళ్ళతో పోటీ పడరు. కానీ మేధస్సులో మనం మించట్లేదు వాళ్ళు. ఇవాళ వీళ్ళు మన అమెరికన్ అసోసియేషన్ వచ్చిందంటే వీళ్ళు అక్కడికి మేధస్సు ద్వారా పోయింది. కంప్యూటర్ నేర్చుకొని ఆ దేశానికి మనీ అంటే కాంట్రిబ్యూషన్ చేస్తూ తన వంతు భారతదేశానికి చేస్తున్నారు. కాబట్టి ఆ మేధస్సు డెవలప్ అయ్యే కోర్సే ఇది చేస్తాను. కోనేరు హంపి కానీ, విశ్వనాథ్ ఆనంద్ కానీ మరి వరల్డ్ ఛాంపియన్ అయ్యారు. వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ కాదు, మెంటల్ అవేర్నెస్ ఉంది. కాబట్టి అటువంటి నాలెడ్జ్కి ఇంకా మనం ఇంప్రూవ్ అయ్యి ప్రపంచంలో చెస్లో ఇప్పటివరకు #1 ఉన్న లీడర్స్ కాకుండా ఇంకా ఎక్కువ తయారు చేయడానికి ఇది దోహదపడుతుంది. సార్ అనేది ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు కాంప్లెక్స్ మీటింగ్స్ ఉంటాయి సార్. ఒకసారి మీరు డిఓల గారితో మాట్లాడితే ఆ కాంప్లెక్స్ మీటింగ్లో ఒక సెషన్ మీకు టోటల్గా సెషన్ ట్రైనింగ్ ఇస్తారు. ఆల్రెడీ బోర్డ్స్ ఉన్నాయి మా దగ్గర కాబట్టి మీరు ఇచ్చే బోర్డ్స్ అందరి టీచర్లకు వస్తుంది, ఆటోమేటిక్గా పిల్లల వరకు పోతుంది. నెక్స్ట్ మరి మీరు విజయకుమార్ సార్ మీరు మాట మీరు ఇంటర్వ్యూ చేసుకోండి సార్. థ్యాంక్ యూ మీరు మాకు దేశానికి మా వరంగల్ మా ప్రభుత్వ పాఠశాలకు ఆగ్రహిస్తున్నారు. థ్యాంక్ యూ. తప్పకుండా అండి. అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్ దుద్దాగి. నేను మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి, కరెంట్ ప్రెసిడెంట్. ఇక్కడ మా బృందంతో నేను ఇక్కడ చూస్తున్నాను. అక్కడ విజయ్ భాస్కర్ కళ మా సెక్రటరీ ఒకసారి నిలబడండి సార్. సో తర్వాత మనకు ట్రెజరర్ అండ్ కన్వీనర్ శ్రీధర్ గొడవ గారు, తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మల్లి గోలా గారు, మేమందరం కూడా ఈ ప్రోగ్రామ్ని రిప్రజెంట్ చేయడానికి వచ్చాము. మా ఆర్గనైజేషన్ స్థాపించింది ప్రదీప్ సామల గారు, సామల జయప్రకాష్ ఫౌండేషన్ వాళ్ళ ఫాదర్. సో ప్రదీప్ సామల గారు మేము ఇక్కడ ఇండియాకి వచ్చామంటే తను మమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఇక్కడ రమ్మన్నాడు. మాకు ఇది ఒక సేవా డేస్లో ఇది ఒక పార్ట్. సో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది సేవా సంస్కృతి సమానత్వం అనే 3 సూత్రాలతోటి మనం అక్కడ ఆర్గనైజేషన్ ముందు తీసుకెళ్తామండి. కమ్యూనిటీ సర్వీస్, కల్చర్ అండ్ ఆల్సో ది ఈక్విటీ అనే ఈ 3 సూత్రాలతోటి దీస్ ఆర్ 3 ప్రిన్సిపల్స్ విచ్ వి ఫాలో అండ్ ఆ ప్రిన్సిపల్స్ తోటి ముందుకు తీసుకెళ్తాము. సో ఎందుకు అమెరికాలో ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ సంస్థ మనం 3 సంవత్సరాల ముందు పెట్టాము. ఏప్రిల్ 13, 14, 2023లో పెట్టామన్నమాట. సమానత్వం అనే ఒక సూత్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే డాక్టర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు నాడు ఈ సంస్థని మనం స్థాపించాం. ఎందుకంటే సమానత్వానికి మారు పేరు డాక్టర్ అంబేద్కర్. ఆన్ హిస్ బర్త్డే we found this organization and we started and we launched with almost 4,000-5,000 people sitting in one single area. ఒక వేదికలో ఒక ఆల్మోస్ట్ 4,500 మందితోటి ఈ యొక్క ఆర్గనైజేషన్ స్థాపించి ఈరోజు 29 రాష్ట్రాల్లో విస్తరించింది. సో 29 స్టేట్స్లో ఇన్ యూఎస్లో 50 స్టేట్స్ ఉంటే దాంట్లో 29 స్టేట్స్లో మనది ఉంది, మన కాల్పెట్టేసి అనేది. సో ఎందుకు మనకేమవసరం ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్ కూడా మనము భారతదేశం నుంచి వలసపోయిన మన భారతీయులందరూ కూడా మన భారతీయులు అందరం ఒకటే. తర్వాత రాష్ట్రాలు, స్టేట్స్, తర్వాత ఊళ్ళు, తర్వాత కులాలు, ఇవన్నీ వస్తుంటాయి, మతాలు ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీని పట్టించుకోకుండా ఏ కులమైనా ఏ మతమైనా ఏ రాష్ట్రమైనా అంటే తెలుగు రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాల్లో 2 తెలుగు వాళ్ళకి ఈ ఆర్గనైజేషన్ ఓపెన్. దాంట్లో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, అందరూ తెలంగాణ అందరూ ఉన్నారు. అందుకే మీరు ఒకసారి బొమ్మ చూస్తే అక్కడ 2 రాష్ట్రాలకి చిహ్నాలు ఉన్నాయి, తర్వాత తెలుగుదలకి. సో అదే ఒక ఉద్దేశంతో అందుకే సమానత్వం అనే ఒక గొప్ప ఆలోచనతోటి
లైక్ మైండెడ్ పీపుల్, ఒకే రకంగా ఆలోచించే వాళ్ళందరం వేసి ముందుకు వచ్చాము. మీరు చూస్తే సేవ అనేది మొట్టమొదటి సింహభాగం, అంటే ఇట్స్ మెయిన్ పార్ట్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్, కోర్ పార్ట్. ఫస్ట్ మేము యూఎస్లోనే వి స్టార్టెడ్ లాట్ ఆఫ్ సేవా కార్యక్రమాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ హెల్త్ క్లినిక్ రన్ చేస్తాం, ఉచిత వైద్య శిబిరం. అది ఇప్పటికి ఫరెవర్, అంటే ఎప్పటికీ ఎలా కాదు, ఏదో ఒకసారి చేసి వదిలేయడం కాదు. మేము ఏం చేసినా సరే సంపూర్ణంగా చేస్తాము, ఫుల్ కంప్లీట్గా. సో ఫ్రీ హెల్త్ క్లినిక్ రన్ చేసాము. అంటే ఇప్పుడు ఒక మా న్యూజెర్సీలో, నేను న్యూజెర్సీ నుంచి దాని ఢిల్లీ నుంచి అట్లా వేరే వేరే స్టేట్ నుంచి వచ్చారు. న్యూజెర్సీలో మేము ఫ్రీ హెల్త్ క్లినిక్ ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే రన్ చేస్తాం. యూఎస్ కూడా మీకు ఎందుకు ఫ్రీ హెల్త్ క్లినిక్, చాలా మంది ఇక్కడ నుంచి వచ్చిన స్టూడెంట్స్, అక్కడ చదువుకున్న వాళ్ళకి డబ్బులు లేక వాళ్ళు గ్యాస్ స్టేషన్స్లో అక్కడిక్కడ పని చేసుకుంటూ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండవు. అక్కడ ఇన్సూరెన్స్ లేకపోతే డాక్టర్స్ ఇవ్వబడరు. ఇక్కడ నుంచి వచ్చిన ఇప్పుడు మీ పేరెంట్స్ ఉంటారు, మీ పిల్లలు చాలా మంది అక్కడ చదువుకుంటూ ఉంటారు, అది చదువుకోవడం వల్ల ఇక్కడ వస్తారు, మీరు ఏదో ఇన్సూరెన్స్ తీసుకొని వస్తారు కానీ పని చేయరు. సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ప్లస్ అక్కడ మన తెలుగు వాళ్ళే కాదండి, ఎంతోమంది అక్కడ ఉన్న గుజరాతీస్ కానీ వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ నుండి కూడా వచ్చి పాపం ఎక్కడెక్కడో పని చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ప్రతి నెల మనము ఒక డాక్టర్స్ 15 మంది డాక్టర్లు డిఫరెంట్ స్పెషలైజేషన్స్, మీకు దగ్గర వస్తే మీరు ఒక జనరల్ మెడిసిన్ దగ్గరికి వెళ్తారు, మీకు ఏదైనా నరాలు ఉంటే న్యూరాలజిస్ట్